బీఆర్ఎస్ పార్టీకి 25 ఏళ్ల చరిత్ర ఉంది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఘనత బీఆర్ఎస్ పార్టీదే. ఈ కవిత చేస్తున్న హైడ్రామా కావచ్చు, ఆమె చేస్తున్న విమర్శలు కావచ్చు, నాటకీయత కావచ్చు, ఏది ఏమైనప్పటికీ మరి తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక తెలంగాణకు ముందు మన సమైక్యాంధ్రలో తెలంగాణ రాష్ట్రం ఎలా ఉంది, తెలంగాణ ప్రాంతం ఎలా ఉందనేది అందరికీ తెలిసిన విషయమే. మరి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి పెద్దగా అభివృద్ధి అయితే ఏమీ లేదు. మరి అనేక అపవాదులను కూడా కాంగ్రెస్ మూట కట్టుకున్న నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో తప్పకుండా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ పుంజుకుంటుంది. సర్పంచ్ ఎన్నికల్లో కావచ్చు, అదేవిధంగా జెడ్పీటీసీ, జిహెచ్ఎంసీ ఎన్నికలు, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తప్పకుండా మళ్ళీ ఘన విజయం సాధిస్తుంది. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీకి మళ్ళీ ప్రజలు పట్టం కట్టే అవకాశం అయితే తప్పకుండా ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిణామాల దృష్ట్యా ప్రజలు కొంత మళ్ళీ బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే కేసీఆర్ రాజకీయ దురంధరుడు, ఆయన రాజనీతిజ్ఞత, అదేవిధంగా ఆయన తెలంగాణ రాష్ట్రంలో చేసిన అభివృద్ధి కావచ్చు, ప్రవేశపెట్టిన అనేక పథకాలు ప్రజలు మర్చిపోరు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పటి నుండే మరి బీఆర్ఎస్ పార్టీ కొంత జాగ్రత్తతో ఉండి తన క్యాడర్ను కాపాడుకుంటూ ప్రజల్లోకి వెళ్ళగలిగితే తప్పకుండా మళ్ళీ అధికారాన్ని చేపట్టే అవకాశం అయితే ఉంది.